అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వారు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని కోరారు. మాకు రేషన్ కార్డు కూడా ఎలిజిబుల్ కాకుండా ఉన్నాము. చాలా తక్కువ జీతాలు, కాకపోతే మేము ఎక్కడ ఎలిజిబుల్ కాలేకున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు పర్మనెంట్ చేసి మాకు జీతాలు హెచ్ఆర్ పాలసీ కానీ పర్మనెంట్ చేయడం కానీ ఇవన్నీ మాకు చేయాలి. గత 20 సంవత్సరాల నుంచి చేసినా మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ కానీ, కిరణ్ కుమార్ కానీ, అలాగే చంద్రబాబు కానీ, వైఎస్ జగన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకొని వెళ్ళిపోయినారు. మాకు ఎవరు నాదుడు అనేవాడు లేనే లేడు. మాకు అవుట్సోర్సింగ్ కంప్లీట్ శాశ్వతంగా తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తున్నాము. గతంలో కూడా ఎన్నోసార్లు సీఎంని కలిసాము, చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఆ లెటర్ తీసి కలెక్టర్కి ఇస్తారు, కలెక్టర్ అది అక్కడే నిలబడిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రోజుకైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేసి మాకు పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇన్స్పెక్టర్లు, మండల ఇన్ఛార్జీలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు మేమంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, మాకు జీతాలు పెంచాలా, మాకు పర్మనెంట్ చేయాలా. ఇది కంపల్సరీగా చేయాలని మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి మా సర్వీస్ ఉన్నా కూడా ఇంతవరకు ఏ గవర్నమెంటు మాకు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మేము ప్రార్థిస్తున్నాము కూడా. లేని పక్షాన మేము దేనికైనా వెనకాడమని. మాకు అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా సీఎం గారిని, గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. నాతో పాటు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ చెప్పుకోవడానికి మాకంటూ ఒక అవకాశం అనేది ఎక్కడ ఇది రావట్లేదు. కానీ మాకు భయం వేస్తుంది, ఏమన్నా చెప్తే ఏం అవుతుందో ఏమో, మళ్ళీ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనుకునేది కూడా ఉంటుందేమోనని మేము అనుకుంటున్నాం. కానీ మాకంటూ ఫ్యామిలీ అనేది ఉంది. చాలని జీతాలతోని మేము ఉద్యోగం చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. కానీ మేము చెప్పుకోలేకపోతున్నాము. కానీ మీడియా ద్వారా సీఎం గారికి కోరుకునేది, మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ బాధని